మాట ఈ ప్రపంచంలో చాలా రకాల జీవరాశులున్నాయి. జంతువులు, పక్షులు, మనుషులు అన్ని ప్రాణులే. కాని మనిషి అనే ప్రాణికి అన్ని జీవరాశుల్లో కన్నా ప్రత్యేకమైన స్థానం ఉంది. మనిషి సాంఘిక జీవి. అన్ని జీవరాశుల కన్నా తెలివి ఉంది. ఒకరి భావాలను ఒకరు మాట ద్వారా తేలికగా తెలుసుకోగలరు, అర్థం చేసుకోగలరు. ఆయుధం కన్నా పదునైనది మాట. ఆ మాట ఆలోచనాత్మకంగా ఉండలేగాని అవమానించేలా ఉండకూడదు. మన మాటలు ఎదుటివారిని ఉత్తేజపరిచేవిగా ఉండలేగాని వెటకారంగా ఉండకూడదు. అర్థం చేసుకునేలా ఉండాలేగానే కించపరిచేలా ఉండకూడదు. నీకు శత్రువునైన మిత్రువులనైనా సృష్టించగలిగే సృష్టికర్త నీ మాట. నలుగురిలో నిన్ను తలెత్తుకు నిలబడేలా చెయ్యాలన్నా నీ మాటే. అదే నలుగురితో చీకొట్టించుకోవాలన్నా నీ మాటే కారణం. 10 మంది నిన్ను అభిమానించాలంటే ఆప్యాయంగా పలకరించే నీ మాటే కారణం. అదే 10 మంది నిన్ను అసహ్యించుకోవాలంటే నీ నుంచి వచ్చే అసభ్యాకరమైన నీ మాటే కారణం. ప్రాణులన్నిటిలో కల్లా ఒక్క మనిషికే ఆలోచనాశక్తి ఎక్కువగా ఉంటుంది. మనం జంతువులం కాదు, మనుషులం కాబట్టి మాటలు ఆలోచించి సక్రమంగా మాట్లాడితే నీతో పాటు నిన్ను అభిమానించే 10 మంది ఉంటారు. లేదు, అనాలోచితంగా, అసహనంగా, అసభ్యకరంగా, అవ్యవహారికంగా, అనుచితంగా మాట్లాడితే మిగిలేది నువ్వొక్కడివే. మాట అనే ఆయుధాన్ని పద్ధతిగా వాడితే పైకొస్తావు. పద్ధతి తప్పి మాట్లాడితే అదే ఆయుధానికి నువ్వే బలైపోతావు. అందుకే సభ్యత సంస్కారంతో మాట్లాడుతూ అందరిచేత గౌరవాన్ని, అభిమానాన్ని అందుకుంటూ మనిషి అనే పదానికి